హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్లాస్ 10లో ఎలక్ట్రిక్ కరెంట్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక సర్క్యూట్ తీసుకున్నాను. ఈ సర్క్యూట్లో ఏమేమి కనిపిస్తున్నాయి? బల్బ్, కాపర్ వైర్, బ్యాటరీ, స్విచ్. సో ఈ బల్బ్ని బ్యాటరీ కనెక్ట్ చేశాను త్రూ అ కాపర్ వైర్, అండ్ స్విచ్కి కూడా ఈ బల్బ్ని కనెక్ట్ చేసాం. అయితే ఇవన్నీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఏమైంది? బల్బ్ వెలుగుతుంది. రైట్, ఇది కేస్ 1. ఇవన్నీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది. కేస్ 2, బ్యాటరీని రిమూవ్ చేసాం. ఇక్కడ ఏం చేసాం? బ్యాటరీని రిమూవ్ చేసాం. అప్పుడు ఏమైంది? బ్యాటరీని రిమూవ్ చేస్తే ఏమైంది? స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుందా? వెలగదు. సో అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ కేస్ 1లో ఏమైంది? అన్నీ కనెక్ట్ చేసాం, బల్బ్ వెలిగింది. నెక్స్ట్ కేస్ 2 ఏం చేసాం? బ్యాటరీని రిమూవ్ చేసాం. బ్యాటరీ రిమూవ్, అంతే కదా, బ్యాటరీ రిమూవ్. సో అలాంటప్పుడు బల్బ్ వెలిగిందా? వెలగలేదు స్విచ్ ఆన్ చేస్తే. అంటే ఏమవుతుంది? ఈ బ్యాటరీ అనేది బల్బుకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. బ్యాటరీనే మనం తీసేస్తే బల్బ్ ఎలా వెలుగుతుంది? వెలగదు కదా. సో ఎనర్జీ సోర్స్ని మనం ఎప్పుడైతే తీసేసామో బల్బ్ ఆటోమేటిక్గా వెలగదు. ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది బల్బుకి రాదు, ఎనర్జీ అనేది బల్బుకి రాదు. అండ్ కేస్ 3లో ఏమైంది? బ్యాటరీ ఉంచాను. సో ఇక్కడ కాపర్ వైర్తో కనెక్ట్ చేసాం కదా, ఈ కాపర్ వైర్ తీసేసి నైలాన్ వైర్ పెట్టాం. అంటే ఒక క్లాత్, నైలాన్ అంటే క్లాత్ కదా, సో ఆ వైర్ పెట్టాం. ఏమైంది అని అంటే ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఏమైంది? బల్బు వెలుగుతుందా? వెలగదు. అంటే ఫస్ట్ కేసులో ఏం జరిగింది? అన్నీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలిగింది. ఇక్కడ ఏంటేంటి వాడాం? బ్యాటరీ, కాపర్ వైర్, బల్బ్, ఈ 3 ఇంపార్టెంట్. స్విచ్ ఆన్ చేస్తే వెలిగింది. అదే సెకండ్ కేసులో ఏమైంది? బ్యాటరీని మనం రిమూవ్ చేసాం. అంటే ఎనర్జీ ఏదైతే సప్లై చేస్తుందో దాన్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు వెలుగుతుందా బల్బ్? వెలగదు, అందుకే వెలగలేదు. సో థర్డ్ కేసులో ఏమైంది? కాపర్ వైర్ని తీసేసాం, నైలాన్ వైర్ని పెట్టాం. అప్పుడు బల్బ్ వెలిగిందా? వెలగలేదు. అయితే ఈ బ్యాటరీ ఎనర్జీని ఎలా పంపిస్తోంది? కాపర్ వైర్లోంచి పంపిస్తోంది బల్బుకి. అంటే కాపర్ వైర్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఓకే, కాపర్ వైర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ లేదా ఛార్జెస్ అన్నవి ఎనర్జీని క్యారీ చేస్తున్నాయి, ఎనర్జీని క్యారీ చేస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు నైలాన్ వైర్లో మనకి ఎలక్ట్రాన్స్ ఉండవు. కాపర్ వైర్లో మెటల్, కాపర్ అనేది మెటల్ కదా, మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ ఎనర్జీని బల్బుకి అందిస్తున్నాయి. అందుకే మనకి బల్బు వెలుగుతుంది. సో ఎప్పుడైతే వైర్ మార్చి నేను నైలాన్ వైర్ పెట్టానో ఎలక్ట్రాన్స్ ఉండవు, సో ఎనర్జీ సప్లై జరగదు కాబట్టి బల్బు వెలగలేదు. సో ఫస్ట్ కేసులో మాత్రమే బల్బు వెలిగింది, సెకండ్ థర్డ్ కేసెస్లో బల్బు వెలగలేదు. సో ఏ మెటీరియల్ అయితే మనకి ఎనర్జీ సప్లై చేస్తుందో ఆ మెటీరియల్ని మనం కండక్టర్ అంటాం. అక్కడ ఏం జరిగింది? ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సో అందుకే కండక్టర్ అన్నాం. కాపర్ కండక్టర్కి ఎగ్జాంపుల్. సో కండక్టర్ అంటే ఏంటి? ద మెటీరియల్ విచ్ ట్రాన్స్ఫర్స్ ఎనర్జీ ఆర్ దర్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే, ఎలక్ట్రాన్స్ అనేవి ఛార్జ్ని క్యారీ చేస్తున్నాయంటే అవి కండక్టర్స్. సో ఏవైతే ఎనర్జీ సప్లై చేయలేకపోతున్నాయో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూమెంట్ లేదో, అవి నాన్ కండక్టర్స్, అవి నాన్ కండక్టర్. సో ఈ నాన్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఇందాక తీసుకున్న నైలాన్ వైర్, వుడ్, రబ్బర్, ఇవన్నీ కూడా నాన్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్. సో కండక్టర్కి నాన్ కండక్టర్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మెటల్స్ అన్నీ కూడా కండక్టర్స్, ఎందుకంటే మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈజీగా ఎనర్జీని క్యారీ చేస్తాయి కాబట్టి కండక్టర్స్. సో నాన్ కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ ఉండవు, అంటే ఇంత ఫ్రీగా ఉండవు, సో ఆ ఎనర్జీ క్యారీ చెయ్యలేవు, అందుకే అవి ఈ మెటీరియల్స్ అనేవి నాన్ కండక్టర్స్. సో 19 అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? బ్యాటరీ అనేది ఎనర్జీ సోర్స్, ఆ బ్యాటరీలో ఉన్న ఎనర్జీని బల్బుకి ట్రాన్స్ఫర్ చేసేవి కాపర్ వైర్, ఆ కాపర్ వైర్లో ఉన్న ఎలక్ట్రాన్స్. రైట్. సో ఇది కండక్టర్కి నాన్ కండక్టర్స్కి మధ్య డిఫరెన్స్. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అని అంటే, సో 19th సెంచరీలో డ్రూ అండ్ లారెన్స్ అనే సైంటిస్టులు ఏం చేశారు? కండక్టర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్, ఇదొక కండక్టర్, రైట్. సో ఈ వైర్లో పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి.
అయితే ఈ పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఫిక్స్డ్ పాయింట్స్గా ఉంటాయి, వాటిని లాటిసెస్ అంటాం. ఓకే, సో లాటిసెస్. అయితే నెగిటివ్ ఛార్జెస్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. సో నెగిటివ్ ఛార్జెస్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఒక ఫిక్స్డ్ లొకేషన్స్లో ఉంటాయి. ఇవి కదలవు అనమాట. పాజిటివ్ ఛార్జెస్ అనేవి మూవ్ కావు, నో మూమెంట్. నెగిటివ్ ఛార్జెస్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. అలా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఒక ఓపెన్ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి. ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే, ఓపెన్ సర్క్యూట్ అంటే ఆ సర్క్యూట్లో ఎనర్జీ అనేది పాస్ అవ్వదు కంటిన్యూస్గా. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇది క్లోజ్డ్ సర్క్యూట్కి ఎగ్జాంపుల్. ఇక్కడ ఏముంది, బ్యాటరీ ఉంది, వైర్ ఉంది, బల్బ్ ఉంది, స్విచ్ ఉంది. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్లోజ్డ్ సర్క్యూట్. మనకి ఏదైనా సర్క్యూట్ పని చేస్తుంది అంటే అది క్లోజ్డ్ సర్క్యూట్. ఏదైనా సర్క్యూట్ పని చేయట్లేదు అంటే అది ఓపెన్ సర్క్యూట్, రైట్? సో ఇది ఒక కండక్టర్. సో ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా తిరుగుతున్నాయి. బ్యాటరీకి మనమేం కనెక్ట్ చేయలేదు కదా. సో ఈ కండక్టర్ అంటే ఏంటి, ఒక వైర్. ఇది ఒక కండక్టర్ అని చెప్తున్నాం కదా, వైర్ అనేది కండక్టర్ కదా, కాపర్ వైర్. సో ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి, ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. ర్యాండమ్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లేకుండా మూవ్ అవుతున్నాయి వాటికి నచ్చినట్టు. ఇవి ఎలక్ట్రాన్స్ అనుకుంటా, ఈ యారోస్ అన్నీ కూడా. వీటికి ఒక డైరెక్షన్ ఉందా, ఎటైనా వెళ్తున్నాయంటే అన్నీ కూడా వాటికి నచ్చిన డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. దాన్ని మనం ర్యాండమ్ మోషన్ అంటాం. అలా తిరగడాన్నే మనం ర్యాండమ్ మోషన్ అంటాం. అయితే మనం ఒక పర్టికులర్ ఏరియా దగ్గర పర్టికులర్ ఏరియా నుంచి అబ్జర్వ్ చేస్తే, దిస్ ఇస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో ఈ పర్టికులర్ ఏరియా నుంచి మనం అబ్జర్వ్ చేసామంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి, ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఇటువైపు ఎన్ని వెళ్తున్నాయో అటువైపు నుంచి ఇటు కూడా అన్నీ వస్తున్నాయి. అంటే ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ ఇలా ట్రావెల్ అయిపోతున్నాయి, మళ్ళీ అటు నుంచి ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటు వచ్చేస్తున్నాయి. అప్పుడు అంటే మనకి ఈక్వల్గా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు నెట్ ఛార్జ్ అనేది ఏమవుతుంది, నెట్ ఛార్జ్ 0, అంతే కదా. ఇటు నుంచి 5 ఛార్జెస్ అటు వెళ్ళాయి, అటు నుంచి 5 ఛార్జెస్ ఇటు వచ్చాయి. సో 5 + 5 - 5 ఏమైంది, 0. అలా కాకుండా ఈ కండక్టర్ని తీసుకొచ్చి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం మనం. సో కండక్టర్ కదా, దీని ఏం చేసాం, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే ఏమైంది, బల్బు వెలుగుతుంది. అంటే ఇలా ర్యాండమ్ మోషన్లో ఉంటే బల్బ్ వెలుగుతుందా? ఇప్పుడు చూడండి, ఈ బ్యాటరీ నుంచి ఎనర్జీ వెళ్ళాలి అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అంతే కదా. సో ఈ డైరెక్షన్లో వెళ్తేనే మనకి బల్బ్ అనేది వెలుగుతుంది. అలా కాకుండా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ర్యాండమ్ మోషన్లో వాటికి నచ్చినట్టు తిరుగుతున్నాయంటే ఎనర్జీ ఇక్కడ కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వగలుగుతుందా? అవ్వదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, మనం ఎప్పుడైతే కండక్టర్ని తీసుకొచ్చి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్డ్ మోషన్లో ఉంటాయి. ఓకే, అంటే ఒక ఎలక్ట్రాన్స్ ఒక ఆర్డర్డ్ మోషన్లో ఉంటేనే బల్బు వెలుగుతోంది, ఎనర్జీ సప్లై అనేది జరుగుతోంది. అలా ఉంటేనే ఇలా కుదురుతుంది అని అర్థం అనమాట, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక లైన్, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో ఉన్నాయి అంటేనే మనకి బల్బ్ అనేది వెలుగుతోంది. ఎప్పుడైతే కండక్టర్ని తీసుకొచ్చి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామో అప్పుడు మనకి బల్బ్ అనేది వెలుగుతోంది. అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ర్యాండమ్ మోషన్లో ఉండకుండా ఒక ఆర్డర్డ్ మోషన్లో ఉంటున్నాయి, రైట్? ఇది మనకి అర్థమైంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే దీన్ని బట్టి మనం ఏం డిఫైన్ చేయొచ్చు, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి కదా. సో ఫ్లో ఆఫ్ ఛార్జెస్. సో ఎలక్ట్రిక్ కరెంట్ని ఇంకా మనం ఒక ఫార్మల్ డెఫినేషన్లో ఏమని చెప్తాం, ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్డ్. ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to electric charge by time interval. So electric current is defined as the amount of charge transferred through amount of charge crossing through any area of cross section in 1 second. So ఈ క్రాస్ సెక్షన్లోంచి ఛార్జ్ అనేది 1 సెకండ్లో పాస్ అవ్వడాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం, రైట్? ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే Q/T. సో I is equals to Q/T. Q is equals to I into T.
ఎస్ఐ యూనిట్స్కి ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్కి యాంపియర్స్, క్యూకి కులుమ్స్, టైంకి సెకండ్స్. సో 1 ampere ఈజ్ ఈక్వల్స్ టు 1 coulomb బై 1 second. అంతేగా, రైట్. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ మనకు వచ్చేసింది. ఏంటి? అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఇన్ 1 second. ఓకేనా, అది ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్. అయితే మనం ఏం చెప్పాము ఇప్పటివరకు, కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఆర్డర్డ్ మోషన్లో ఉంటాయి. అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఆర్డర్డ్ మోషన్లో ఉన్నాయంటే అదేంటి? క్లోజ్డ్ సర్క్యూట్, రైట్. ర్యాండమ్ మోషన్లో ఉన్నాయంటే ఓపెన్ సర్క్యూట్. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా తిరుగుతూ ఉంటాయంటే, మనం వీటిని ఎప్పుడైతే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామో ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి వాటికి నచ్చినట్టు. అయితే ఇవి ఎలక్ట్రాన్స్ని, తన పక్కన ఉన్న ఎలక్ట్రాన్స్ని కొల్లైడ్ అయ్యి 1 నిమిషం హాల్ట్, అంటే ఒక స్పెసిఫిక్ టైం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ హాల్ట్ తీసుకొని మళ్ళీ అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అలాగా ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక యావరేజ్ స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒక యావరేజ్ స్పీడ్ని మెయింటైన్ చేస్తాయి. ఆ యావరేజ్ స్పీడ్ అంటే ఒక కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్ని మెయింటైన్ చేస్తాయి. అన్ని ఎలక్ట్రాన్స్ అలాగే జరుగుతాయంట. అన్ని ఎలక్ట్రాన్స్ ఇంకొక ఎలక్ట్రాన్ని కొలైడ్ చేస్తాయి, హాల్ట్ అవుతాయి, అగైన్ మళ్ళీ రీజనరేట్ అయ్యి తిరుగుతూ ఉంటాయి ర్యాండమ్ మోషన్లో. సో అలా మెయింటైన్ చేసిన కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇంకో కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. సో దీన్నే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఈ కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్నే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం, రైట్. ఈ కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్నే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. అయితే ఎలక్ట్రాన్ ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటుందో, ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ డైరెక్షన్కి ఆపోజిట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్ తాలూకా డైరెక్షను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షను ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటాయి, రైట్. ఎలక్ట్రాన్ ఇలా వెళ్తుంది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఉంటుంది అన్నమాట, రెండు ఆపోజిట్గా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఆర్డర్డ్ మోషన్లో ఉండడానికి కారణం ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్డర్డ్ మోషన్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఈ కండక్టర్ని బ్యాటరీ కనెక్ట్ చేసామో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇలాగ లైన్లో ఒకే డైరెక్షన్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. అయితే ఈ ఒకే డైరెక్షన్లో ఉండడానికి కారణం ఏంటి అంటే, బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది ఏర్పడుతుంది అన్నమాట. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డే ఎలక్ట్రాన్స్ ఇలా ఆర్డర్డ్ మోషన్లో ఉండడానికి కారణం అనమాట. సో ఎప్పుడైతే మనం కండక్టర్ని తీసుకొచ్చి బ్యాటరీ కనెక్ట్ చేసామో అన్ని ఎలక్ట్రాన్స్ ఒక ఆర్డర్లో ఉంటాయి. ఎందుకు ఆర్డర్లో ఉంటాయి? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేసామో. ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, రైట్. ఇది ఇక్కడ పాయింట్. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేంటి? ఎలక్ట్రాన్స్ అనేవి కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ వెలాసిటీ లేదా ఆ స్పీడ్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. అయితే మనం డ్రిఫ్ట్ వెలాసిటీని క్యాల్కులేట్ చేద్దాం. సో కన్సిడర్ ఎ కండక్టర్ విత్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ. ఇది ఒక కండక్టర్ అనుకుంటే క్రాస్ సెక్షనల్ ఈ ఏరియా అనేది మనకి ఏ అనుకుందాం. ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంది. సో VD be the drift velocity of the charges in an unit volume. సో ఒక యూనిట్ వాల్యూమ్లో ఉన్న చార్జెస్ తాలూకా డ్రిఫ్ట్ వెలాసిటీ VD. ద వాల్యూమ్ ఆఫ్ ద కండక్టర్ ఫర్ దిస్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్కి వాల్యూమ్ ఏమవుతుంది? A ఇంటూ VD. సో ద నంబర్ ఆఫ్ చార్జెస్ కంటైన్డ్ ఇన్ దట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ చార్జెస్. n నంబర్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయనుకోండి, n ఇంటూ A ఇంటూ VD, రైట్. n ఇంటూ A ఇంటూ VD. నెక్స్ట్ టోటల్ చార్జ్ క్రాసింగ్ త్రూ క్రాస్ సెక్షన్ D. D అనే క్రాస్ సెక్షన్ నుంచి టోటల్ చార్జ్ క్రాస్ అయింది క్యాలిక్యులేట్ చేస్తే n ఇంటూ A ఇంటూ VD ఇంటూ టోటల్ చార్జ్ అంటే Q. ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్కో ప్రోటాన్కో ఛార్జ్ ఉంటుంది కదా, సో అది Q.
నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇదంతా ఎలక్ట్రిక్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు N ఇంటూ A ఇంటూ VD ఇంటూ Q, రైట్? N ఇంటూ AD ఇంటూ N ఇంటూ A ఇంటూ VD ఇంటూ Q. అయితే మనకి N వాల్యూస్ ఇవన్నీ కూడా వేరియబుల్స్. మనం పర్టికులర్ మెటీరియల్కి మనకు అన్ని స్పెసిఫిక్గా వాల్యూస్ దొరుకుతాయి. ఏ వాల్యూ ఉంటుంది, డ్రిఫ్ట్ వెలాసిటీ, N, Q ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలక్ట్రాన్ తాలూకా స్పీడ్ 0.07 మిల్లీమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సో అంటే ఎలక్ట్రాన్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది అని అర్థం. ఇంత తక్కువ స్పీడ్తో మూవ్ అవుతుంది అంటే అది డ్రిఫ్ట్ వెలాసిటీ క్యాలిక్యులేషన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన I ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా వచ్చింది కదా, N ఇంటూ A ఇంటూ VD ఇంటూ Q. అయితే మనకి NA పాజిటివ్, ఓకేనా? NA వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి. సో Q ఈజ్ ఈక్వల్స్ టు, Q అనేది ఏంటి, ఛార్జ్ కదా. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎందులో ఉంటుంది ఎప్పుడు కూడా నెగిటివ్. పాజిటివ్ ప్రోటాన్ ఛార్జ్, పాజిటివ్ అయాన్ ఛార్జ్ ఎలా ఉంటుంది, పాజిటివ్. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ I అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ కదా. I అంటే ఎలక్ట్రిక్ కరెంట్. సో I ఈజ్ ఈక్వల్స్ టు NaVd మైనస్, ఎందుకు, ఫర్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్లోనే కదా ఉండేది. అదే పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, I ఈజ్ ఈక్వల్స్ టు NaVd ఫర్ ప్రోటాన్. చూడండి, I ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ అంటే ఏంటి అర్థం, I ఏ డైరెక్షన్లో ఉంటుందో ఎలక్ట్రాన్ రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్కే కదా మనం క్యాలిక్యులేట్ చేసింది. సో I ఏ డైరెక్షన్లో ఉంటుందో ప్రోటాన్ అదే డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్, పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా సేమ్, ఈక్వల్గా ఉంటాయి, అంటే ఒకే డైరెక్షన్లో ఉంటాయి. I ఏ డైరెక్షన్లో ఉంటుందో ఎలక్ట్రాన్ తాలూకు డైరెక్షన్, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రాన్ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్గా ఉంటాయి. అందుకే మనం ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఏంటి అంటే డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ అనే చెప్తాం, ఆర్ డైరెక్షన్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్ డైరెక్షన్ ఎటు ఉంటుందో ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ కూడా అట్టే ఉంటుంది. సో ఇది చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంటుందో ఎలక్ట్రాన్ తాలూకు డైరెక్షన్ ఆపోజిట్గా ఉంటుంది, రైట్? ఇది ఎలక్ట్రిక్ కరెంట్, డ్రిఫ్ట్ వెలాసిటీ. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి నేర్చుకుందాం.